మిత్రులారా, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీలో నన్నుగా భావించి ఒక స్పందన కుటుంబ సభ్యుడిగా మీ అందరూ కూడా నన్ను అంగీకరించి ఈ వేదిక పైన నిల్చోబెట్టినందుకు చాలా ఆనందపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. అలాగే కృష్ణప్రసాద్ గారు నా గురించి తెలిసినటువంటి అతి తక్కువ సమయాన్ని చాలా ఎక్కువసేపు కూలంకృషిగా మీకు వివరించినందుకు ఆయనకి హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు మన స్పందన సేవా సమితి మరియు వాకర్స్ క్లబ్ ఈ యొక్క జంట సంస్థల యొక్క భవిష్యత్తు కార్యాచరణ, అలాగే గత ఏడాది చేసినటువంటి కార్యక్రమాలన్నింటి గురించి కూడా ఫౌండర్ గురువు గారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు మీ అందరికీ కూడా వివరించుంటారు. మన అందరికీ కూడా తెలిసినటువంటిది. అలాగే నాకంటే ముందు మాట్లాడినటువంటి సాంబశివరావు గారు కానీ తిరుపతి గారు కానీ వీళ్ళంతా కూడా కార్యక్రమాలు వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. సరే, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పటికీ మాట్లాడమంటే సరే, నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తప్పకుండా మాట్లాడడానికి సిద్ధపడ్డాను. అయితే ఇప్పుడే తెలిసింది, మా రమాదేవి మేడం గారు కూడా రిటైర్డ్ అయ్యారు. ఎల్లుండు ఆవిడ యొక్క ఫంక్షన్ కూడా ఉంటుందని చెప్పని తెలిసింది. మన యొక్క స్పందన వాకర్స్ క్లబ్ మరియు సేవా సమితి తరఫు నుంచి ఆవిడకి పదవి విరమణ శుభాకాంక్షల్ని మీ అందరి యొక్క కర్తవ్యంతో ముందుగానే తెలియజేద్దాం. మేడం గారు మీకు శుభాకాంక్షలు. మీ యొక్క సేవలను మరింత ఎక్కువగా మాకు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా మనోహర్ మాస్టర్ గారు మీరు కూడా మాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే విద్యార్థికులు ఎక్కువ మంది మాతో ఉండటం, మాలో ఒక జ్ఞానాన్ని నింపిన వారు అవుతారని చెప్పి నేను ఆశపడుతూ సమాజాన్ని మనందరూ కలిసి మనకున్న పరిమితుల మేరకు తప్పకుండా పాటుపడదామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు నేను ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగంలో అక్కడున్న సంస్థలపైన ఆవలింపు చేసుకొని విజయవాడ 90స్లో వచ్చాను బ్రతుకు తెరువు కోసం అని చెప్పని. హోటల్ రంగంలో నాకు ఏ పరిచయాలు లేవు కనుక ఒక హోటల్ రంగంలోకి వెళ్ళాను. అక్కడ విజయవాడ హోటల్ వర్కర్స్ యూనియన్ స్థాపించి దానికోసం వాళ్ళ హక్కుల కోసం పనిచేసి ఒక మెరుగైన జీవన విధానం కోసం పనిచేయడం జరిగింది. అది 90s నుంచి 94 వరకు ఆ రకమైన వరవడి కొనసాగించాం. ఆ తర్వాత అక్కడ ఎప్పుడైతే మనం యూనియన్స్లోకి ఎంటర్ అయ్యామో ఆ యూనియన్స్లో మన మీద వేటు పడుతుంది, పనిచేయడానికి యజమానులు మనం అంగీకరించరు. అక్కడి నుంచి గట్టి వేయబడేటప్పుడు ఏదైనా మన సొంత కాళ్ళ మీద మనం ఉపాధి తెచ్చుకోవాలి కనుక ఆటో రంగాన్ని ఎంచుకున్నాం. ఇదైతే మనకు ఒక ఇండివిజువల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడే సిఎన్జి గ్యాస్ వచ్చిన కొత్త సిఎన్జి గ్యాసులు టైట్గా ఉండే పరిస్థితి, బంకుల దగ్గర బారులు తినే పరిస్థితి. దాని మీద కూడా ఒక సంఘం పెట్టి ఆటో కార్మికులందరినీ కూడా గ్యాదర్ చేసి ఆ గ్యాస్ అందుబాటులోకి తీసుకురావాలి, ప్లాంట్లు ఎక్కువ పెట్టాలని చెప్పని మన సింగనారి ప్రాంతాల్లో ప్లాంట్లు వచ్చినాయంటే దానిలో నా పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. అలాగే ఇల్లు లేదు. 96లో మ్యారేజ్ అయింది. మనకంటూ సొంత ఇల్లు లేదు. విజయవాడలో మనం ఎక్కడో దగ్గర ఒక చిన్న ఇల్లు సంపాదించుకోవాలని చెప్పని ఒక మదన పడుతున్న క్రమంలో ఈనాడు పేపర్లో 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్త ఒక చిన్న యాడ్ చూసా. రాజీవ్ గురుకల్ప పథకంలో పేద అల్పాదాయ వర్గాల వారికి సొంత ఇంటి కళ నెరవేర్చడం లక్ష్యంగా విజయవాడలో కొన్ని ఇళ్ళను మంజూరు చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పినప్పుడు నేను కూడా ఒక 50 రూపాయలు డీడీ తీసి 50 రూపాయలు డీడీ ప్లస్ 1000 రూపాయలు డీడీ మన పేరు రిజిస్ట్రేషన్ కోసం కస్తూర్బాపేట హౌసింగ్ ఆఫీస్ ఉంటుంది గాంధీ మోల్ సెంటర్లో ఒక అప్లికేషన్ పడేసాం. 2005లో అప్లికేషన్ పెట్టాం. 2006లో ఇంటర్వ్యూ సర్వీస్ జరిగి ఎంపిక చేశారు. 8 వరకు దానికి ఎక్కడ కదలిక లేదు. సరే, ఏం జరుగుతూ ఉంది ఏంటని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ పథకం విజయవాడలో స్థలాల కొరత వల్ల ఎత్తివేయబడిందని చెప్పని ప్రభుత్వం వారు కాస్త చావు కబురు చల్లగా 3 సంవత్సరాల తర్వాత చెప్పడం జరిగింది. అదేంటది, మన దగ్గర ఒక హక్కు ఉంది, ప్రభుత్వానికి డీడీ రూపంలో తీసుకొని డీడీ అంటే డిమాండ్ చేయటం. మనకి ఇల్లు లేదనే కదా గుర్తించారు, ఎన్యూమరేషన్ చేశారు, ఒక 1500 మంది ఎంపిక చేశారు. ఈ ఇల్లు ఎట్టా ఇవ్వరని చెప్పని సమాచార హక్కు చట్టాన్ని నాకున్న పరిమితి జ్ఞానంతో దాన్ని అందిపుచ్చుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ ఇల్లు పరిస్థితి ఏంటని చెప్పనిస్తే సింగనార్ డిస్లాండ్ దగ్గర ఒక 1056 మందికి ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే డీడీలు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉందంటే దీనికి ఛానల్ ఏంటని చెప్పినప్పుడు అప్పుడే ప్రజాప్రతినిధులందరినీ లగడపాటి రాజగోపాల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వంగవీటి రాధా ఎంపీగా ఉన్నారు, వంగవీటి రాధా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి కూడా విత్ కలెక్టర్ని కమిషనర్ని అందరినీ కలిసాం. వీళ్ళందరూ కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈలోపు రాజశేఖర రెడ్డి గారు విజయవాడ స్టేడియంకి వచ్చేటప్పుడు ఆయన కలవడానికి కోసం ఎంపీ గారి పర్మిషన్ తీసుకుంటే ఒక ఇద్దరికి పర్మిషన్ ఇచ్చారు. అందులో నేను ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఇమ్మినేని కృష్ణప్రసాద్ గారు స్పందన సంస్థలకు ఎలాగైతే ఫౌండరు, నేను రాజీవ్ గురుకల్ప బాధితుల కమిటీ అని ఒకటి పెట్టా, దానికి నేను ఫౌండర్ని. ఇప్పుడు ఏ నెంబర్ అయితే మన బోర్డు మీద ఉన్నదో అప్పటి నుంచి అదే నెంబర్.
అప్పుడు విజయవాడ అంతా కూడా నా నెంబర్ స్ప్రెడ్ అవుట్ చేసి ఆర్ఎస్ నాయుడుగా అది హౌసింగ్ ఆఫీసుల దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చి నన్ను సంప్రదించండి, దీని మీద మనం ఫైట్ చేద్దామని చెప్పనిస్తే అది 2011కి 1056 మందికి ఒక సొంత ఇంటికాల సాకారమైంది. ఆ రకంగా నేను కొంత సామాజిక సేవలో ఉండటం, ఎక్కడో పుట్టి విజయవాడలో జీవిస్తూ నా కోసమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించే ఒక వరవడి అలవాటు చేసుకున్నాను. తర్వాత మొన్న వరదల తర్వాత స్పందన సేవా సంస్థని నన్ను మురళీ గారి ద్వారా ఒక దగ్గరికి చేసింది. సార్ ఒక 5గురికి ఆయన ఏదో బ్యాడ్జ్ చేసుకొని తిరుగుతూ ఉంటే ఏంటి సార్ అంటే మెడికల్ క్యాంప్ ఎక్కడో పెట్టామని అంటే ఏంటంటే స్పందన సేవా సమితి మెడికల్ క్యాంప్ పెట్టాము రాజీవ్ నగర్లో ఎక్కడో, నేను అర్జెంట్గా వెళ్ళాలి సార్ అదని చెప్పాను. దాని మీద ఉంటుంటే అది చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి సరే ఒకసారి మీరు కూడా రండి అంటే నేను అప్పుడు మన అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంటే ఇక్కడికి అనుకుంటా ఎవరికో సహాయం చేస్తుంటా. ఆ తర్వాత నన్ను సార్కి పరిచయం చేయటం, సరే ఖచ్చితంగా ఇక్కడ నేను కూడా ఎంతో కొంత వాలంటరీ సర్వీస్ చేయాలనే దాంతో మీ అందరితో మమేకమై ఆ రోజు నాకు ఇచ్చినటువంటి 5 మంది పేదలకు అందజేసి, అందులో ఇక్కడ మా రెడ్డి బాబాయ్ కూడా ఒక ఆయన ఉన్నాడు, అలాంటి వాళ్ళందరికీ కూడా అందజేస్తూ నా వంతు సహాయంగా ఆర్థికంగా ఏదైనా అవకాశం ఉంటే ఆర్థికంగా, వాలంటరీగా కూడా చేస్తూ పనిచేయడం ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు అయిన తర్వాత కృష్ణప్రసాద్ గారు మరింత మన మనసు దోచుకోవడానికి కారణం ఏంటంటే, మనం ఏదైనా సంస్థలో చేసేటప్పుడు సంస్థగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క సంస్థలో పనిచేసినటువంటి యొక్క సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం మరొక ఎత్తు. ఇటీవల మొన్నను మా అమ్మాయి కాస్త ప్రెగ్నెన్సీ టైంతో ఉంటే ఆమెను పలకరించడానికి కోసం అని చెప్పని ఆయన సమయాన్ని వెచ్చిస్తూ మా ఇంటికి వచ్చి పలకరించారు. ఆ తర్వాత విమలారాణి గారికి బాగలేదని తెలిసి విమలారాణి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వైకే శాస్త్రి గారికి సంబంధించినటువంటి భార్యను పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే మనకంటూ ఒక పెద్ద దిక్కు ఉన్నారు, అటువంటి పెద్ద దిక్కుతో కలిసి మనం పనిచేయడం చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పని నిజంగా మన మనసులు గెలుచుకోవడం. ఈ రోజుల్లో ఒక మనిషి పలకరించుకోవడం చాలా అరుదైపోతూ ఉన్నది. అటువంటి అరుదైపోయిన టైంలో కూడా ఆయన తన సమయాన్ని ఆయన సొంతగా పనులను కూడా పక్కన పెట్టుకొని మనలాంటి వాళ్ళ కోసం ఆలోచించడం, పక్కనేమో సేవా కార్యక్రమాలు చేయడం, మరొక సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళని పలకరించడం కూడా నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ జర్నీ ఖచ్చితంగా మనం ఉన్నంత వరకు కూడా ఆయనతో కలిసి పనిచేయాలని చెప్పే నిర్ణయంతోనే ఈ రకంగా మనం తీసుకున్నాం. ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తుందో సంస్థ, ఆ సంస్థ ప్రోగ్రాన్ని ఖచ్చితంగా నేను ఇంప్లిమెంటేషన్ చేయడానికి నాకు ఉన్న సమయాన్ని ఇదంతా ఇస్తాను. అదే కాకుండా ఇటీవల మనం చేసినటువంటి కార్యక్రమాలు, మొన్న మనం వార్షికోత్సవం జరుపుకున్నాం. వార్షికోత్సవానికి ముందు, వార్షికోత్సవం తర్వాత ఒక వీడియోని మా ఫ్రెండ్స్ సహకారంతో తీసుకొని ఆ పాత వీడియోలన్నీ కలిపి మిక్స్ చేసి ఒక పాటను ప్లే చేసి మన గ్రూపుల్లో అట్లా స్టేటస్లో పెట్టడం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం చేసినటువంటి సర్వీసులు అంతా కూడా మరొక పాటలు వచ్చేసి అవి పంపిస్తే కొంతమందికి అక్కసైందో తెలియదు, అది ఓర్చుకోలేకపోతానో తెలియదు, కానీ వాళ్ళని మనం కలిసినప్పుడు ఇక నుంచి మీ పేరు స్పందన నాయుడు గారిని పిలవాలండి, మామూలు నాయుడు గారు కాదు మీరని చెప్పని నన్ను అన్నారు. అనే తర్వాత అక్కడితో ఆగిపోయిందా. మళ్ళీ కృష్ణప్రసాద్ గారు ఫంక్షన్లో అదే వ్యక్తిని కలవడం జరిగింది. సార్ మీరు మా వాడికి సభ్యత్వం ఇచ్చారు, మా పార్టీ ప్రమోషన్ లేకుండా పోయింది, మీ ప్రమోషన్ ఎక్కువైపోయింది సార్, మీరు ఏమని ఇచ్చారో ఈ గురించి ఆయన పేరు స్పందన నాయుడు గారికి పిలుస్తూ ఉన్నాం మేమని చెప్పని అనడం జరిగిందనమాట. అంటే స్పందన అనేది ఏ స్థాయిలో మనం విజయవాడ నగరంలో బలంగా పనిచేస్తామని చెప్పడానికి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా మనల్ని అభినందించటం, దీన్ని వాళ్ళు కూడా చాలా అభినందనీయం అని చెప్పిన కృష్ణప్రసాద్ గారు అలాంటి వాళ్ళతో కలిసి చెప్పడం అనేది నాకు కూడా చాలా సంతోషమైంది. అందుకని ఇటువంటి సంస్థలో మీరందరూ కూడా భాగస్వామ్యం పనిచేస్తున్నందుకు మీతో నేను ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను అవకాశం ఇచ్చినటువంటి ఫౌండర్ కృష్ణప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.